అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారని. అందరూ అనంటే ఇక్కడ స్త్రీలని, పురుషులని, చిన్నలని, పెద్దలని తేడా లేదండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి మరి సందర్భంగా దేవుడు చెప్పాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును అని. ప్రియులారా, ఎందుకు నశింపక నిత్య జీవం కావాలి అంటే మనం ఈ లోకంలో చాలా తక్కువ సమయమే ఉంటాం. అంటే మనకు తెలుసు, మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు కేవలం 10 నెలలు మాత్రమే ఉంటాం. అంటే 100 సంవత్సరాల మానవుని యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే దాంట్లో 10% మాత్రమే మనం తల్లి గర్భంలో ఉంటాం. అయితే అదే విధంగా ఈ 100% లేదా 100 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో ఈ 100 సంవత్సరాల జీవితము కేవలం 10%. ఎందుకనంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత 1000 ఏండ్ల జీవితం ఉందండి. కాబట్టి ఈ 1000 ఏండ్ల జీవితాన్ని మనం ఏ రీతిగా జీవించాలి అనేటువంటిది మనం ఈ 100 ఏళ్ల జీవితంలో తెలుసుకోవాలి. అందుకనే 10 మాసాలు మరి ఆ బిడ్డను మోస్తున్నటువంటి తల్లి ఏ ఆహారాన్ని తినాలి, ఎలాంటి మందులు వేసుకోవాలి, ఏ రకంగా మనము భద్రపరచుకోవాలో మనం చూస్తాం. కాబట్టి అదే విధంగా ఈ 100 సంవత్సరాల జీవితంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని వైపు తిరిగి, అంటే ఎవరైతే నిజమైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించుకుంటారో వారు 1000 ఏండ్ల జీవితంలో నాశనానికి గురవరు. అది నాశనం అంటే ఎలాంటిదంటే, ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట్లేదో, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచట్లేదో వాళ్ళకున్నటువంటి జీవితం ఎలా ఉంటుందంటే ఈ 1000 ఏండ్ల జీవితంలో భయంకరమైనటువంటి రోదన జీవితం అంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వినండి, ఈ యొక్క 100 సంవత్సరాల జీవితంలో నీవు మరి ఏ రోజు వెళ్తావో తెలియదు ఈ లోకం నుంచి. అందుకనే మానవుని జీవితం ఎలాంటిది అంటే గాలి బుడగ లాంటిది లేదా నీటి బుడగ లాంటిది అంటారు. ఎందుకనంటే నీటి బుడగ, వర్షం వచ్చినప్పుడు మనం నీటి బుడగను చూసినప్పుడు అది చాలా తక్కువ సమయమే ఉంటుంది. కానీ మనం ఏం కోరుకుంటాం? 100 ఏళ్ళు నేను జీవించాలని కోరుకుంటాం. ప్రియులారా, ఎందుకనంటే మానవుడు పాపము చేసిన దాన్ని బట్టి మానవుని యొక్క ఆయుష్ కాలం తగ్గిపోతా ఉంది. కాబట్టి ప్రియులారా, అందుకనే లేనిపోని రోగాలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులకు మానవుడు గురి అవుతా ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. అంటే ఈ లోకములో ఏ మనుషుడు, ఏ రకమైన డాక్టరు లేకపోతే ఏ రకమైనటువంటి మరి వ్యక్తి ఇవ్వలేనటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నారండి. మనకు తెలుసు ఎంత డబ్బులు పెట్టి మనం మంచాన్ని కొనుక్కున్నా నిద్రను కొనుక్కోలేమండి. అర్థమవుతుందండి? ఎంత డబ్బులు పెట్టి మనం మంచాన్ని కొనుక్కున్నా, పరుపును కొనుక్కున్నా నిద్ర దేవుడిస్తేనే నిద్ర. ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి సమాధానం ఆయన ఇస్తాడు. అందుకే చెప్పాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని. రెండోదిగా ఆయన పరిశుద్ధుడని చెప్పాను. కాబట్టి ప్రతి మానవుడు పాపి కనుక ఆ యొక్క పాపి యొక్క పాపాన్ని పరిహరించడానికి రక్తం అవసరం అండి. ఎందుకనంటే ప్రతి మానవుడు చేసినటువంటి పాపం ఎలాంటిదంటే, మనం పని చేసినప్పుడు మనకు జీతం ఎలా వస్తుందో, మనకు పని కూలి ఎలా వస్తుందో, ఆ విధంగా మానవుడు చేసినటువంటి ప్రతి పాపానికి ఒక కూలి ఉంది. ఆ కూలి ఏంటంటే మరణము. ఆ మరణానికే పేరేం పెట్టంటే భయంకరమైనటువంటి అగ్ని గుండం అన్నాడు. అగ్ని గుండంలోనికి వెళ్లకుండా ఉండడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన చెప్పాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని,
నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్ష రాజ్యానికి వెళ్ళలేరు అని. చాలా మంది గురువులు వచ్చారు దేవుణ్ణి కనపరుస్తామని, చాలా మంది మరి మనకు చెప్పారు, అయ్యా దేవుని దగ్గరికి రండి అని చెప్తున్నారు. కానీ ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ప్రియులారా, అంత స్పష్టంగా చెప్పగలిగినటువంటి ఏ గురువు కూడా ఈ లోకంలో లేడండి. రెండోదిగా ఆయన క్షమించే దేవుడు. ప్రియులారా, మన పట్ల ఎవరైనా ఒక తప్పు చేస్తే మనం క్షమించడానికి ఎంత కష్టపడతామో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ నిమిత్తము నా నిమిత్తము మనము చేసినటువంటి పాపం యొక్క కూలిని ఆయన కలువరి శిలువలో చెల్లించాడండి. నీవు నేను ఆ కూలి యొక్క శిక్ష, లేకపోతే ఆ యొక్క పాపం యొక్క శిక్ష మనం అనుభవించాలి. కానీ అలాంటిది ఆయన కలువరి శిలువలో అనుభవించాడు. ఆయన అనుభవిస్తూ అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియులారా, పాపము చేసినటువంటి ప్రతి మనిషిని కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన క్షమించడమే కాదు, ఆయన రక్తధారలచే ప్రతి పాపి యొక్క పాపాన్ని కడిగి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాగ పవిత్రుడుగా ఉన్నాడో అలాగ మనిషిని పవిత్రపరిచి దేవునితో సంబంధాన్ని కలపడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియులారా, మీరు చేయాల్సిన ఏంటో తెలుసా? ఈ వార్త వింటున్నారు, మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, అయ్యా నా హృదయంలోనికి రమ్మని పిలిస్తే చాలు, ఆయన వస్తాడు. అంతేకాకుండా ప్రియులారా, ఆయన సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు, సమాధి చేయబడ్డాడు. కానీ మూడో దినమున మృత్యుంజయుడై సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో అన్ని మతాలకు చెందినటువంటి గురువులు చనిపోయారు, కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదండి. ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే సమాధి నుంచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు. అంతేకాదండి, ఆయన త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన ఈ రోజు రావచ్చు, ఈ రాత్రికి రావచ్చు, లేకపోతే కొన్ని గంటల్లో కూడా రావచ్చు. ఆయన అన్నాడు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ప్రియులారా, ఆయన వచ్చే రోజు, ఆయన వచ్చే సమయాన, ఆయన వచ్చే గడియలో యేసుక్రీస్తు ప్రభుని నువ్వు సంరక్షకునిగా నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, స్వీకరించినట్లయితే ఆయనతో పాటు నువ్వు కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. మనమందరం కూడా పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో ఉండగలుగుతాం. ఒకవేళ ఆయన వచ్చే సమయానికి నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నట్లయితే, ప్రియులారా, ఇంకొక సమయం ఉంటుందని చెప్పలేను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నేడే మంచి రోజు, నేడే మంచి సమయం, ఇప్పుడే మంచి సమయం, అనుకూల సమయం. యేసుక్రీస్తు నమ్మినట్లయితే నీవు నీ ఇంటి వారిని రక్షించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకున్న ఇక్కడే మీకు ఇంకా తెలుసుకోవాలంటే